ఓరియంటల్ హోటల్స్ ఇండియా హోటల్స్ లో ఎందుకు మర్జర్ అవుతుంది, అసలు ఈ మర్జర్ వెనుకున్న అసలు స్ట్రాటజీ ఏమిటి? ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూనుంటే మన కంటెంట్ ఒక్కసారి మీరు చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది బిజినెస్ గైడ్ విత్ శామ్. టాటా గ్రూప్ కి చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ తన అసోసియేట్ కంపెనీ అయిన ఓరియంటల్ హోటల్స్ ని స్కీమ్ ఆఫ్ అరేంజ్మెంట్ ద్వారా మర్జర్ చేస్తున్నారు. అసలు కారణం ఈ గ్రూప్ స్ట్రక్చర్ ని సింపుల్ గా చెప్పాలంటే డూప్లికేట్ గవర్నెన్స్, ఓవర్ హెడ్స్ ని తగ్గించుకోవడం, అలాగే ఓరియంటల్ హోటల్స్ పోర్ట్ఫోలియోని మరింత స్ట్రాటజిక్ గ్రోత్ గా చేయాలని టార్గెట్ గా పెట్టుకొని ఉన్నారు. ఓరియంటల్ హోటల్స్ దగ్గర ప్రస్తుతం టాటా కోరమండల్, టాటా ఫెస్సల్మెన్ కోర్, టాటా మలబార్ వంటి ప్రీమియం హోటల్స్ తో పాటుగా మొత్తం మీద 7 హోటల్స్, 825 రూమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇండియన్ హోటల్స్ కి మరింత డైరెక్ట్ కంట్రోల్ లోకి వస్తాయి. ఇండియన్ హోటల్స్ తన దగ్గర ఉన్న స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ ను ఉపయోగించి రెవల్యూషన్, రూమ్ ఎక్స్పాన్షన్, ప్రొడక్ట్ అప్డేట్ వంటి ఇన్వెస్ట్మెంట్ చేయబోతుంది. అంటే ఇప్పటికే ఉన్న హోటల్స్ నుంచి మరింత వాల్యూ తీసుకుని రావడమే మెయిన్ టార్గెట్ గా పెట్టుకొని ఉన్నారు. ఇండియన్ హోటల్స్ దగ్గర తాజ్, వివంతా, జింజర్, గేట్వే వంటి బ్రాండ్స్ లో నిర్వర్తిస్తున్న భారతదేశంలోని అతిపెద్ద హాస్పిటాలిటీ కంపెనీల్లో ఇండియన్ హోటల్ కంపెనీ కూడా ఒకటి. ప్రస్తుతం ఇండియన్ హోటల్ పోర్ట్ఫోలియోలో మొత్తం 645 హోటల్స్ ఉన్నాయి. ఇందులో 382 హోటల్స్ ఇప్పటికే ఆపరేషన్ లో ఉండగా మరో 263 హోటల్స్ పైప్ లైన్ లో ఉన్నాయి. మొత్తానికి 66,000కు పైగా రూమ్స్ తో 15 దేశాల్లో ఇండియన్ హోటల్స్ తన హాస్పిటాలిటీ బిజినెస్ ను విస్తరిస్తుంది. ఇప్పుడు ఇండియన్ హోటల్స్ Q1 FY27 రిజల్ట్ చూస్తే ఓవరాల్ గా స్ట్రాంగ్ అండ్ పాజిటివ్ గా వచ్చాయి. కంపెనీకి ఇది వరుసగా 17 బెస్ట్ క్వార్టర్ ఎవర్ గా మారింది. కన్సోలిడేటెడ్ రెవెన్యూ 2,339 కోట్లు చేరి 15% గ్రోత్ ని చూపించింది. ఎబిటా 673 కోట్లు ఉండగా 18% పెరిగింది. ఇక ఎబిటా మార్జిన్ కూడా 28.8% నుంచి 31.1% గ్రో అయింది. ఇక ప్యాట్ విషయంలో 395 కోట్లుగా నమోదు చేసి 21% ఇయర్ లో గ్రోత్ ని చూపించారు. మరీ ముఖ్యంగా ఈ గ్రోత్ వెనుకున్న డొమెస్టిక్ డిమాండ్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. డొమెస్టిక్ హోటల్స్ లో రెవెన్యూ పర్ అవైలబుల్ రూమ్ లో సుమారు 14% పెరిగింది. అలాగే ఆక్యుపెన్సీ కూడా 76% నుంచి 82% పెరిగింది. అంటే హోటల్స్ రూమ్ నిండిపోవడమే కాకుండా ప్రైజ్ పవర్ కూడా కంపెనీకి దక్కుతుంది. ఇండియన్ హోటల్స్ కు తాజ్ వంటి ప్రీమియం బ్రాండ్స్ మాత్రమే కాదు, జింజర్ వంటి గ్రోత్ బ్రాండ్స్ కూడా చాలా మంచి మూమెంటం చూపిస్తున్నాయి. ఇండియన్ హోటల్స్ ఫ్యూచర్ లో ఎలా గ్రో అవుతుందనే విషయం కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కంపెనీ మేనేజ్మెంట్ FY27 అవుట్లుక్ విషయంలో ఇప్పటికే డబుల్ డిజిట్ గ్రోత్ పై కాన్ఫిడెంట్ గా ఉన్నారని మేనేజ్మెంట్ చెప్తున్నారు. మేనేజ్మెంట్ చెప్పిన ప్రకారం ఈ గ్రోత్ కి మెయిన్ డ్రైవర్ గా స్ట్రాంగ్ డొమెస్టిక్ డిమాండ్, కీ సిటీస్ లో లిమిటెడ్ హోటల్ సప్లై, రెనోవేటెడ్ హోటల్స్ నుంచి హై ప్రైజ్ హోటల్స్ కి మారడం, కొత్త హోటల్స్ ను ఓపెన్ చేయడం, ఎక్విజిషన్స్, అలాగే మేనేజ్మెంట్ కాంట్రాక్ట్స్ నుంచి మంచి ఫీ ఉన్న కంపెనీలోకి మారడం, ఇవన్నీ కూడా కంపెనీకి కీ డ్రైవర్స్ గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా FY27 లో 60కు పైగా కొత్త హోటల్స్ ను ఓపెన్ చేసే ప్లాన్ లో ఉన్నారని మేనేజ్మెంట్ చెప్తున్నారు. ఇందులో దాదాపు 800 లీజర్ కీస్, 4,200 మేనేజర్ కీస్ తో ఉంటున్నట్లుగా చెప్తున్నారు. అలాగే అడిషనల్ గా రీసెంట్ టైంలో ఎక్విజిషన్ నుంచి 250 కోట్లు రెవెన్యూ కాంట్రిబ్యూషన్ వచ్చిందని మేనేజ్మెంట్ ప్రెజెంటేషన్ లో ఇచ్చారు. అందువలన గ్రోత్ కేవలం ఎగ్జిస్టింగ్ హోటల్స్ రూమ్స్ రేట్స్ పెంచడం మాత్రమే కాకుండా కొత్తగా ప్రాపర్టీస్ ఎక్విజిషన్ ద్వారా కూడా కంపెనీ ఇన్కమ్ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఓరియంటల్ హోటల్స్ మధ్యతో ఈ పోర్ట్ఫోలియోలో మరింత పొటెన్షియల్ అన్లాక్ అవుతుందని ఇండియన్ హోటల్స్ మేనేజ్మెంట్ చెప్తున్నారు. మరి ఓరియంటల్ హోటల్ షేర్ హోల్డర్స్ కి బెనిఫిట్ ఏమిటంటే ప్రతి 117 ఓరియంటల్ హోటల్ షేర్స్ కి 25 ఇండియన్ హోటల్ షేర్స్ మీ డిమాట్ అకౌంట్ లో క్రెడిట్ అవుతాయి. అంటే ఓరియంటల్ హోటల్ షేర్ హోల్డర్స్ కి పెద్ద ఇండియన్ హోటల్ బిజినెస్ లో నేరుగా షేర్ హోల్డర్స్ గా మారే అవకాశం ఉంది. ఓరియంటల్ హోటల్ షేర్స్ ఇండియన్ హోటల్ షేర్స్ గా మారడంతో చిన్న హోటల్ కంపెనీతో ఉండడం కాకుండా ఇండియాలోనే లార్జ్ హాస్పిటాలిటీ ప్లేయర్ అయిన ఇండియన్ హోటల్ ఫ్యూచర్ గ్రోత్ లో డైరెక్ట్ పార్టిసిపేషన్ వస్తుంది. అందుకే సింపుల్ గా చెప్పాలంటే ఇండియన్ హోటల్స్ కి స్ట్రక్చర్ సింపుల్, ఆపరేషనల్ మూవ్ ఎఫిషియెంట్, ప్రీమియం హోటల్ పోర్ట్ఫోలియోపై గ్రేటర్ కంట్రోల్ ఉంటుంది. ఓరియంటల్ హోటల్ షేర్ హోల్డర్స్ కి మాత్రం బెటర్ హాస్పిటాలిటీ ప్లాట్ఫామ్ లో గ్రోత్ పార్టిసిపేషన్ దొరుకుతుంది. అయితే ఇన్వెస్టర్స్ కూడా కంపెనీలో గమనించవలసిన కొన్ని పాయింట్స్ అయితే ఉన్నాయి. ఆ రీడింగ్ లో ఇండియన్ హోటల్స్ రిజల్ట్ లో బిగ్గెస్ట్ పాజిటివ్ రెవెన్యూ గ్రోత్, మార్జిన్ ఎక్స్పాన్షన్, అసెట్ లైట్ పైప్ లైన్స్, ఇవన్నీ కూడా కాంబినేషన్ గా కంపెనీకి సెట్ అయ్యాయి. కంపెనీ ఈ క్వార్టర్లో రెవెన్యూ 15% పెరిగితే ఎబిటా 18%, ప్యాట్ 21% పెరిగింది. అంటే ఆపరేషన్ లెవరేజ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. అదే టైంలో 60కు పైగా కొత్త హోటల్స్ ను ఓపెన్ చేస్తూ 32,500 కీస్ పైప్ లైన్, ఎక్విజిషన్, రెనోవేషన్, ఇవన్నీ కలిసి మీడియం టు లాంగ్ టర్మ్ గ్రోత్ కి విజిబిలిటీ కనిపించే అవకాశం ఉంది. కానీ స్టాక్ వాల్యుయేషన్ కూడా ఈక్వల్లీ చాలా ఇంపార్టెంట్. బిజినెస్ పర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ గా ఉన్నంత మాత్రాన స్టాక్ ఎప్పుడైనా చీప్ అని అర్థం కాదు. కాబట్టి ఇన్వెస్టర్ మెథడ్ లో
ఫ్యూచర్ క్వార్టర్లో రెవెన్యూ పర్ యావరేజ్ రూమ్ గ్రోత్, ఆక్యుపెన్సీ, మార్జిన్, కొత్త హోటల్ ఓపెనింగ్, మేనేజ్మెంట్ ఫీ గ్రోత్, ఎక్విజిషన్ కాంట్రిబ్యూషన్, అలాగే ఇంటర్నేషనల్ బిజినెస్ రికవరీ, ఇవన్నీ కూడా చూడడం చాలా ఇంపార్టెంట్. ఇది కేవలం ఒక మర్జర్ మాత్రమే కాదు, టాటా గ్రూప్ హాస్పిటాలిటీ బిజినెస్ ను మరింత స్ట్రాంగ్ గా, ఎఫిషియెంట్ గా మార్చే స్ట్రాటజిక్. మీ ఒపీనియన్ ఏంటి? ఇండియన్ హోటల్ ఫ్యూచర్ లో గేమ్ చేంజర్ గా మారుతుందా? మీ ఒపీనియన్ ఏమైనా కూడా ఈ వీడియో కామెంట్ లో చెప్పండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ గురించి మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు జై హింద్.